చెప్పండి. ఇప్పుడు మా తాజాగా కూడా మనం చూస్తే మధుసూదన్ రెడ్డి ఎపిసోడ్ కూడా ఫైబర్ నెట్ సంబంధించినటువంటి అంశంలో విస్తుపోయేటువంటి అంశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. అటు అక్రమాలే కాదు, ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇష్టానుసారంగా తమకు కావాల్సినటువంటి వారిని పెట్టి వారు ఏమీ చేయకపోయినా జీతాలు చెల్లించినటువంటి పరిస్థితి. తీరా ప్రభుత్వం అడిగితే మాత్రం అంతా సవ్యంగా ఉందని చెప్పి బుకాయించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు లేటెస్ట్ గా మనం ఇప్పటి వరకు వెంకటరెడ్డి, వాసుదేవరెడ్డి సంబంధించినటువంటి అంశమే చర్చిస్తూ వచ్చాం. సో మధుసూదన్ రెడ్డి ఎపిసోడ్ కూడా చూస్తే సేమ్ ఇలాంటి పరిస్థితి రాబోతోంది. కాబట్టి దీనికి సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేదా ఫైబర్ నెట్ సంబంధించినటువంటి వ్యవహారంతో పాటుగా ఈ మద్యం సంబంధించినటువంటి విషయం పైన ఎప్పటికీ ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. విచారణల విషయంలో మరింత వేగం పెంచాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి మనం గతంలో ఈ అంశాలపైన ఏదైతే పేపర్లు కాల్ చేసినప్పుడు కొంత ఫీడ్బ్యాక్ మనం డిస్కషన్ లో కూర్చుంటే కూడా చాలా మంది ఇంకా సీరియస్ గా వీటిపైన దృష్టి పెట్టాలి, విచారించాలి, స్పీడ్ గా కూడా వెళ్ళాలని చెప్పి ఒక ఒపీనియన్ కూడా వస్తుంది. ఆ దిశగా ప్రభుత్వం ముందుకు సాగబోతోందా? ఎస్ శ్రీహరి, ఇప్పుడు ఫ్లాష్ న్యూస్ ఏంటంటే ఏపీ ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డికి ఈ నెల 22వ తేదీతో ఆయనకి కేంద్ర సర్వీసుల నుంచి వచ్చిన డిప్యుటేషన్ అయిపోతుంది. అందువల్ల ఈ లోపు ఆయన్ని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మీద వచ్చిన అభియోగాలకి సాక్ష్యాధారాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందాయి. ఈ రోజు మరికొద్ది సేపట్లోనే ఫైబర్ నెట్ అక్రమాలపై సిఐడి విచారణకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే డీజీపీతో పాటు సిఐడి డీజీ రవిశంకరయ్యన్నారికి కూడా ఆదేశాలు ఇచ్చారు. మరికొద్ది సేపట్లోనే ఉత్తర్వులు కూడా రాబోతున్నాయి. ప్రధానంగా ఫైబర్ నెట్ కు సంబంధించి ఆస్తులను తాకట్టు పెట్టి తీసుకొచ్చిన రుణాలలో కొన్ని రుణాలు డైవర్షన్ జరిగినాయి. డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అనేది ప్రధానమైన అభియోగం ఇందుట్లో. అదేవిధంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి చెప్పిన వాళ్ళకి అర్హత లేకున్న ఉద్యోగాలు ఇవ్వటం, అదే దీంతో పాటు అక్కడ మధుసూదన్ రెడ్డి బంధువులను కూడా ఈ రోజు కూడా వాళ్ళు అక్కడ కీలకమైన స్థానాల్లో ఉన్నారు అనేది ప్రధానమైన అభియోగం. అందువల్ల ప్రభుత్వం దీని మీద సిఐడి విచారణకు ఆదేశించి పని చేయకుండా జీతాలు తీసుకుంటున్న వాళ్ళెవరు, ప్రతి నెల జీతాలు ఏ అకౌంట్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఇప్పుడు బయటికి తీయాల్సి ఉంది. తీసుకొచ్చిన రుణం ఏ విధంగా డైవర్ట్ అయింది అనేది కూడా అక్కడ తేలాల్సి ఉంది. అదేవిధంగా ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించి 25 లక్షల కనెక్షన్లు ఉంటే బ్లూ మీడియాకు సంబంధించిన కనెక్షన్లు ముందుకు తీసుకురావడంతో చాలా మంది కూడా ఆ కనెక్షన్లు తొలగించారు. సర్వీస్ కూడా అవైలబిలిటీ లేకపోవడంతో దాదాపుగా ఆ కనెక్షన్ల సంఖ్య సగానికి సగం పడిపోయింది. ఇక దీంతో పాటు మరో కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు మైనింగ్ వెంకటరెడ్డి, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ ఎండి వెంకటరెడ్డి ఆయన సస్పెన్షన్లో ఉన్నారు, పరారీలో ఉన్నారు. అదేవిధంగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి, వెంకటరెడ్డి, మధుసూదన్ రెడ్డి వీళ్ళ ముగ్గురు వ్యవహారంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. పూర్తి సాక్ష్యాధారాలు దొరికిన తర్వాత వీళ్ళ ముగ్గురిని మాత్రం సిఐడి లేదా ఏసీబీ ఈ రెండు ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల్లో ఏదో ఒక ఏజెన్సీ అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికే సిఐడి విచారణకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఫైబర్ నెట్ కానీ, ఏపీ మైనింగ్ కుంభకోణానికి సంబంధించి కానీ, బెవరేజెస్ కార్పొరేషన్లో మద్యం క్రయ విక్రయాలకు సంబంధించి కానీ జరిగిన అవకతవకలపై మాత్రం ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించినప్పటికీ లీగల్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత దీన్ని ఏసీబీకి మార్చే అవకాశం ఉంది అని కూడా మనకు సమాచారం అందుతుంది. శ్రీహరి, రైట్. థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ సత్య, థ్యాంక్ యూ రిత్విక్. సో మొత్తానికైతే మాత్రం ఈ ఎపిసోడ్ లో మనం చూస్తే ఇటు బెంగళూరు కేంద్రంగా వాసుదేవరెడ్డి సంబంధించినటువంటి వ్యవహారాన్ని మొత్తం బయటకు తీసేందుకు సిఐడి ఫోకస్ పెట్టింది. ఇంకోవైపు తాజాగా మధుసూదన్ రెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవడంతో దీనిపైన కూడా సిఐడి విచారణకు ఆదేశించేటువంటి పరిస్థితులు మాత్రం మనకు కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ అక్రమాలకు పాల్పడ్డ వారు ఎక్కడ దాక్కున్నప్పటికీ వారిని బయటకు తీసుకొచ్చి వాస్తవాలు బయట పెట్టడంతో పాటుగా చర్యలు తీసుకునే దిశగా మాత్రం అడుగులు పడుతున్నాయి. సో ఇది ఎంత స్పీడ్ గా ముందుకు సాగబోతోంది, ఏ సాక్ష్యాలతో సహా